7 ఎకరాల 67 గుంటల భూమిని పర్ ఎకర్ 177 కోట్ల కొనుగోలు చేసిందట. ఇది గతంలో కేసీఆర్ ఏదైతే ఆ కోకాపేట ఏరియా దరిదాపులోనే ఉంటుంది, రాయదుర్గం చెరువుకు ఆనుకొని ఉన్న ప్రాంతం అనుకుంటాను. ఇది 177 crores పోయిందట పర్ ఎకర్. కేసీఆర్ ఉన్నప్పుడు 100 కోట్లకు పోయింది. అప్పుడు ఆయనాడు 100 కోట్లకు పోయింది, 100 కోట్లకు పోయిందని ఊరంతా ప్రచారం చేసుకున్నారు, దేశం అంతా ప్రపంచం అంతా. ఇప్పుడు ఈయన 177 కోట్లకు పోయింది, 177 కోట్లకు పోయిందని ప్రచారం చేసుకుంటున్నాడు. దీనివల్ల జనానికి లాభమా నష్టమా? ప్రభుత్వ భూమిని ప్రైవేటోనికి అమ్మడం అన్నది రాష్ట్రం యొక్క దిగజారుడుతనానికి నిదర్శనం, అప్పుడైనా ఇప్పుడైనా. దీనివల్ల మనకు 100 కోట్లు వచ్చినాయి, 1000 కోట్లు వచ్చినాయని సంకలు గుద్దుకోవడం కాదు. ప్రభుత్వ భూమిని మనం అమ్ముతున్నామనంటే ప్రభుత్వ భూమి దేనికి? భవిష్యత్ అవసరాల కోసం, భవిష్యత్ తరాల కోసం. ఆ ప్రభుత్వ భూమి మన దగ్గర అందుబాటులో ఉంటే భవిష్యత్ అవసరాలు ఎన్నో ఉండొచ్చు. రేపు యూనివర్సిటీలు కట్టుకోవాలన్నా, లేకపోతే హాస్పిటల్ కట్టుకోవాలన్నా, ఇంకోటి ప్రజలకి ఇండ్లు కట్టించాలన్నా, రకరకాల వాటికి భవిష్యత్ అవసరాల కోసం అది ఉపయోగపడుతుంది. అట్లాంటి విలువైన భూమి మనం ఎవరికో అమ్మేస్తే ఏమొస్తుంది మనకి? ఇప్పుడు ఆ 1000 కోట్లో 2000 కోట్లో వస్తే ఏ రైతు భరోసాకో లేకపోతే ఏ దానికో వాడేస్తారు, ఖతం అయిపోయాయి. ఒక రోజులో నాకే వదిలిపడేస్తే అయిపోయాయి. కానీ ఆ విలువైన భూమి